షిరిడీ నుండి నాసిక్ టూర్లో భాగంగా ముందు వీడియోలో ముక్తిధామ్ గురించి తెలుసుకున్నాము, చూసాం కదండి. మరి ఈ వీడియోలో నాసిక్లోని పంచవటి గురించి తెలుసుకుందామే. ఈ ముక్తిధామ్ నుండి బయలుదేరిన మేము 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాసిక్ చేరామండి. అక్కడ ఒక చోట బస్సు ఆగిందండి. నాసిక్లో అండి పంచవటి, త్రివేణి సంగమము, ఈ లక్ష్మణస్వామి గృహ ఇది చూస్తానికి బస్సు వెళ్తానికి నో ఎంట్రీ అంటండి. ఇవన్నీ కూడా ఇరుకు సందులండి. మినీ బస్సు వెళ్ళదండి. అందుకే లోకల్ ఆటో మాట్లాడుకోవాలంటండి. అందుకుని అక్కడ లోకల్ ఆటో 400 రూపాయలకి మాట్లాడుకుని, అంటే ఒక ఆటోలో 4 పడతారండి, నలుగురికి 400 అంటే మనిషికి వచ్చి 100 రూపాయలు మాట్లాడుకుని బయలుదేరామండి. ఆటో వారు మమ్మల్ని ఫస్ట్ పంచవటి తీసుకువెళ్ళారండి. ఈ పంచవటి సాక్షాత్తు శ్రీరాముడు, సీతమ్మ తల్లి, లక్ష్మణస్వామి పాదస్పర్శతో పునీతమయ్యి వాళ్ళు నివాసం ఉన్న స్థలమండి ఈ పంచవటి. శ్రీరాముడి వనవాస టైంలో ఇదంతా మహారణ్యం అంటండి. అదేనండి పెద్ద అడవండి. ఈ మహారణ్యంలో అగస్త్య మహాముని సూచన మేరకు శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై కుటీరాన్ని ఏర్పరచుకుని ఇక్కడ ఉన్నాడంటండి. ఆ టైంలో ఇక్కడ 5 పెద్ద వృక్షాలు ఉన్నాయంటండి. ఆ వృక్షాలు ఇప్పటికీ కూడా అక్కడ ఉన్నాయండి. వాటికి 1, 2, 3, 4, 5 అని నెంబర్లు కూడా పెట్టారండి. అవి ఏమిటంటే, ఒకటి వటవృక్షం అండి, రెండోది బిల్వవృక్షం అండి, మూడోది అశ్వత్థ వృక్షం అండి, నాలుగోది నింబవృక్షం అండి, ఐదోది ఆమ్ల వృక్షం అండి. వీటిని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామే. ఇందాక నేను చెప్పుకున్నట్టు మొట్టమొదటిది వటవృక్షం అండి. వటవృక్షం అంటే మర్రి చెట్టు అండి. ఇది విష్ణుమూర్తి హంసగా చెబుతారండి. అందుకే విష్ణుమూర్తిని వటపత్ర సాయి అని కూడా అంటారు కదండి. అంతేకాదండి, కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి గీతోపదేశం చేసింది కూడా ఈ వటవృక్షం కింద నుంచేనండి. రెండోది బిల్వవృక్షం అండి. బిల్వవృక్షం అంటే మారేడు చెట్టు అండి. మారేడు వృక్షం ఇది మహాశివుని ప్రతిరూపం అండి. ఆయనకి అత్యంత ప్రీతికరమైందండి. పురాణాల ప్రకారం శని ప్రభావం నుండి తప్పించుకోవడానికి పరమేశ్వరుడు ఈ బిల్వవృక్షంగా మారాడని చెబుతారండి. అందుకే శని బాధలతో బాధపడేవారు ఈ బిల్వపత్రాలతో శివుణ్ణి పూజిస్తే చాలా మంచి జరుగుతుందండి. శని దోషాలు మొత్తం పోతాయంటండి. మూడోది అశ్వత్థ వృక్షం అండి. అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు అండి. దీనిని బౌద్ధ వృక్షం అని కూడా పిలుస్తారండి. బుద్ధ భగవానుడికి జ్ఞానోపదేయమైనది ఈ వృక్షం కిందేనంటండి. అంతేకాదండి, ఈ వృక్షంలో ఎందరో దేవతలు కొలువే ఉంటారంటండి. నాలుగోది నింబవృక్షం అండి. నింబవృక్షం అంటే మేడి చెట్టు అండి. షిరిడీ సాయిబాబా తన 16 ఏళ్ల వయసులో షిరిడీలో తొలిసారిగా కనిపించింది ఇలాంటి మేడి వృక్షం కిందేనండి. ఐదోది ఆమ్లక వృక్షం అండి. ఆమ్లక వృక్షం అంటే ఉసిరి చెట్టు అండి. దీనిని నదీ స్థానాల్లో, పూజా కార్యక్రమాల్లో, అలాగే కార్తీక మాసంలో ఉసిరికాయతో కార్తీక దామోదరుడికి దీపం పెడితే సకల సుఖ సంపదలు కలుగుతాయంటండి. అంతటి మహిమగల చెట్టు ఈ ఆమ్లక వృక్షం అండి. అప్పటి 5 వృక్షాలను పంచవటి అని పిలుస్తారంటండి. ఇప్పుడు ఆ వృక్షాలను మనం కళ్ళారా చూడవచ్చండి ఇక్కడ. ఈ 5 వృక్షాలను చూసిన తర్వాత వటవృక్షం పక్కన సీతాగుంఫగా పిలువబడే సీతాదేవి గృహం ఉందండి.
బయట నుండి మామూలుగా కనిపిస్తుంది, కానీ లోపల ఒక సొరంగ మార్గం ఉంటుందండి. అది 20 అడుగుల లోతు ఉంటుంది. లావటలు అయితే వెళ్ళలేరండి, కొంచెం సన్నగా కొంచెం లావున్న వెళ్ళగలరండి, కొంచెం పాక్కుంటూ వెళ్ళాలండి. దానిలోకి కెమెరాలు అనుమతి లేదండి, అందువలన అది మీకు చూపించలేకపోతున్నాను. దీనిలో వనవాసం సమయంలో సీతారామ లక్ష్మణులు కొంతకాలం నివసించారంటండి ఈ గృహలో. అలనాడు సీతాదేవి పూజించినటువంటి శివలింగం కూడా ఉందండి. ఈ సీతాదేవి గృహకి ఎదురుగా పర్ణశాల ఒకటి ఉంటుందండి. కాకపోతే 5 రూపాయలు టికెట్ ఇచ్చి లోపలికి వెళ్ళాలి. లోపల సీతారాముల వనవాసము, లక్ష్మణస్వామి రావణాసురుడి చెల్లెలు అయినటువంటి శూర్పణఖని ముక్కు కోయడము, అలాగే సీతాదేవి బంగారు లేడిని తనకు కావాలని అడగటము, అప్పుడు రావణాసురుడు వచ్చి సీతాదేవిని ఎత్తుకెళ్ళిపోవడము, జటాయువు అడ్డగించటము, ఇలా రామాయణంలోని సన్నివేశాలన్నీ చాలా చక్కగా చూపించబడతాయండి. అంతేకాదండి, అక్కడ దశకంఠుడు రావణాసురుడు రథం మీద ఎద నడుపుతూ ఉంటే జటాయువు అడ్డగిస్తుంటే దాంతో పోరాడుతూ జనమాల సీతాదేవి శోకిస్తూ ఉన్న ఒక విగ్రహం ఉంటుందండి. చూస్తానికి అబ్బా 2 కళ్ళు చాలవండి, అంతటి అద్భుతమైన విగ్రహం అండి అది. నుంచి బయటకు వచ్చినాక కొంచెం ముందుకు వెళితే కుడి పక్కన ఘోరరామ మందిరం అని అత్యంత ప్రాచీనమైన రామమందిరం అక్కడ ఉంటుందండి. ఇది చాలా ప్రాచీనమైందండి. ఈ గుడిలోకి ప్రవేశించగానే కుడి ప్రక్కన ఆంజనేయ స్వామి దర్శనమిస్తాడు. లోపల సీతారామ లక్ష్మణులు ఆంజనేయ స్వామి పార్వతీ విగ్రహాలు ఎంతో నయనాందకరంగా ఎంతో అద్భుతంగా మనకి కనిపిస్తాయండి. ఈ గుడి మొత్తం చెక్కతో కట్టబడి ఉంటుందండి. చాలా అద్భుతంగా ఉంటుందండి. అసలు మాటలో చెప్పడానికి వీల్లేదండి బాబు, అంత అందంగా ఉంటుంది. ఈ మందిరాన్ని దర్శించుకుని కొంచెం ముందుకెళ్తే 7వ శతాబ్దంలో నిర్మించిన రామమందిరం ఒకటి కనిపిస్తుందండి. ఇది చాలా విశిష్టమైందండి. మొదట మహమ్మదీయులు దీన్ని ధ్వంసం చేశారండి. ఈ రాముని విగ్రహాన్ని పక్కనే ఉన్న గోదావరిలో విసిరేశారంటండి. ఆ తర్వాత కొంతకాలానికి శ్రీరామచంద్రుడు సర్దార్ రంగారావు అనే ఒక భక్తుడి కల్లో కనిపించి నా నల్లరాతి విగ్రహం గోదావరిలో ఉన్నట్లు చెప్పారంటండి. అప్పుడు ఆ భక్తుడు గోదావరిలోకి వెళ్ళి వెతికితే ఆ విగ్రహం కనిపించిందంటండి. దాన్ని క్రీస్తు శకం 1788లో మళ్ళీ పునర్నిర్మించి ఈ ఆలయాన్ని నిర్మించారంటండి. ఇక్కడ లోపల సీతారామ లక్ష్మణ సహితుడై స్వామివారు దర్శనమిస్తారండి. ఆంజనేయ స్వామి కూడా దర్శనమిస్తారండి. ఈ ఆలయంలో దర్బారు, ముఖమండపము, గర్భాలయము అనే 3 భాగాలుగా కనిపిస్తుందండి. ఇలా పంచవటిని దర్శించుకుని అక్కడి నుండి వచ్చిన ఆటోలో త్రివేణి సంగమం చూస్తానికి బయలుదేరామండి. తర్వాత వీడియోలో ఈ త్రివేణి సంగమము, లక్ష్మణ స్వామి గృహ గురించి చూపిస్తానే. చూశారు కదా, ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని కొంచెం ఆశీర్వదించండి. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.